హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈ మధ్యలో ప్రతి ఒక్కరు చిన్న ఏజ్ నుండి పెద్ద ఏజ్ వరకు ఆ నొప్పి ఈ నొప్పి కాళ్ళ నొప్పి అనుకుంటూ ఉన్నారు. ఇట్లా రోజుకొక డ్రై ఫ్రూట్ లడ్డు తినండి. నిజంగా మనకు కావాల్సిన అన్నీ దాంట్లో ఒక డ్రై ఫ్రూట్ లడ్డూలో దొరికిపోతాయి అన్నమాట. సో దానికోసం నేను చూపించినట్టుగా ఒక 1 కప్ ఆఫ్ పల్లీలు, హాఫ్ కప్ ఆఫ్ నువ్వులు తీసుకొని ఫ్రై చేసుకోండి, వన్ ఆఫ్టర్ ది అదర్. మళ్ళీ అదే పాన్లో అది తీసుకొని చల్లారబెట్టుకోవడానికి పక్కన పెట్టుకోండి. అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసి మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని అట్లా కట్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే దీన్ని మనం మిక్సీ పట్టట్లేదు కాబట్టి నోటి కిందికి వస్తుంటే మంచిగా ఉంటాయి ఇట్లా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని వన్ ఆఫ్టర్ ది అదర్ ఫ్రై చేయండి. దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, ఈ పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, మనకి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్, అంటే మిక్స్డ్ సీడ్స్ తింటున్నాం కదా, కొంచెం క్యాషూ, కిస్మిస్, ఆల్మండ్, ప్రతి ఒక్కటి ఇంకా మీకు ఏది డ్రై ఫ్రూట్ అనిపిస్తుందో అదన్నీ తీసుకొని యాడ్ చేసుకోండి. అంజీర్ కూడా వేసుకోండి. దీంట్లో వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత పాపీ సీడ్స్ వేసుకోండి. లాస్ట్కి టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట. వేసుకొని ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇది లడ్డు కట్టడానికి మనం దీంట్లో చక్కెర కానీ బెల్లం కానీ వాడట్లేదు. దీంట్లో డేట్స్ తీసుకుంటున్నాం అనమాట. ఈ క్వాంటిటీ మొత్తానికి నేను 200 గ్రామ్స్ ఆఫ్ డేట్స్ తీసుకొని దాంట్లో సీడ్ తీసేసి మంచిగా పేస్ట్ చేసుకొని ఒక ప్యాన్లో గీ పెట్టి మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, ఆ పల్లీలు నువ్వులు పొడి చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఇట్లా అది మధ్యలో మనకు కన్సిస్టెన్సీ రావాలి అంటే వేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడు, అంటే కొంచెం చేతి కాలకుండా ఉన్నప్పుడు తీసుకొని లడ్డు కట్టుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్ గురించి ప్రతి ఒక్కరికి చాలా మంచిది, ఎందుకంటే మనం అన్ని నట్స్ వేస్తున్నాం కాబట్టి ఇలా చేసుకొని తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కమ్ బ్యాక్ ఫర్ అదర్ వీడియోస్ లైక్ దిస్.